మరి బయటకొచ్చినాక వేరే వాళ్ళ ద్వారానన్నా సరే ప్రభుత్వంలో జరుగుతున్నది ఇది అని ఒక మెసేజ్ పంపిరా సీఎంకు? నాకేం పని పోయి నువ్వు నీది గవర్నమెంట్ రేపు పొద్దున కుప్ప ఊరిపోతుంది నీది. నువ్వు అంత గుడ్డిగా పరిపాలిస్తే కింద ఇప్పుడు నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పి ఈరోజు తెలంగాణలో ఆ దొరకేమో 10 ఏళ్ళు పట్టింది కుప్పగూలడానికి, ఈయనకు 10 నెలలు పట్టింది. ఈరోజు నువ్వు గ్రాస్ రూట్లో ఎంక్వైరీ చేసినా తిట్టరా కాంగ్రెస్ తిట్టు ఎందుకు? ఎవరు కారణం దీనికి? నేను అడుగుతున్నా, ఎవరు కారణం? ఇప్పుడు అప్పుడు 5గురే దోపిడీదారులు 5 దగ్గర అవినీతి పనులు అని అంటుంటే జిల్లాకు 5 దోపిడీ చేసిన తయారైంది. ఇప్పుడు జిల్లాకు మళ్ళీ లిస్ట్ అడుగుతూ ఆ జిల్లా వారి 5 చెప్పని అవునా కాదని అడుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదన్నాను. మేమంతా పోరాడినాం కాబట్టి మాకు ఆవేదన. నువ్వు అన్న ప్రకారం నేను పదవుల కోసం పోయి ఉంటే నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలా సీఎం కాగానే. చాలామంది చెప్పి నాకు వెళ్ళిపోయే అవమానం అయితే అయిందిలే, పోతే నమస్కారం పెడితే దొరగారికి అయిపోతే నీకు పోస్ట్ వస్తుంది, మంత్రి అవుతావు, లేదా కార్పొరేషన్ చైర్మన్ అవుతావు, ఎంతోమంది చెప్పి నేను పోలే. నేను అట్లా కాంప్రమైజ్ కాను. నా పట్టుదల నాదే, నా పోరాటం నాదే. నిజంగానే అధికారంలో దగ్గరికి పోయి ఓ పదవి తెచ్చుకుంటే నువ్వు అనాలి, సార్ పాటలు మారినావు, ఇన్ని రకాలు మారినావు, అక్కడ లాభపోతే నువ్వు ఇక్కడ లాభం కోసం పోవట్లే, ఒక వాల్యూస్ కోసం పోతున్నా. ఇక్కడ మనం ఉన్నట్టు మాట్లాడుకున్నాం. ఈ ముఖ్యమంత్రి బహుశా మిమ్మల్ని కలవకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. మరి మీరు పోతే మీరు అవమానపడినని మీరు నాకు తెలియదు. ఆయన అవమానం కింద లెక్కన కూడా వేసుకోలేదు. ఎవరికి గారు హూ ఈజ్ బాదర్డ్ కానీ విషయం చెప్దామని పోయినావు. నీ కర్మ పోయి నన్ను వెళ్ళకపోతే నీ కర్మ పోయి. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నాము మనం ఎస్సీ వర్గీకరణ, భూభారతి, సన్నబియ్యం, వెంట నిర్ణయాలు జరిగిపోయినాయి. ఈ చిన్న విషయాలు ఏమో మంచివే, మంచి విషయాలు, మంచి విషయాలు కానీ పబ్లిక్లో అవి ఎస్టాబ్లిష్ కావడం లేదు. కేసీఆర్ ఏ పని చేసినా ఒక ముద్ర ఉండేది, ఈ పని జరిగింది అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఒకే నెలలో ఇవన్నీ జరిగినాయి కూడా. ఎందుకు అది కనబడట్లేదు? ఈవెన్ కులగణన కూడా జనగణన బీసీ ఫేమస్, మామూలు విషయాలు కాదు, హిస్టారిక్ డెసిషన్స్. నో డౌట్. ఇంకోటి ఏమన్నాడు, ఇది బిల్లు పార్లమెంట్లో పాస్ కాకపోయినా సరే పార్టీ పరంగా అయినా సరే మేము 42% ఇస్తాం, మీకు దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ చెప్పండి ఇస్తామని కూడా అన్నాడు. మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. ఏమన్నా సన్నబియ్యం కానీ, కులగణన కానీ, భూభారతి వర్గీకరణ చట్టబద్ధత కానీ, లేదా ఇంకొకటి ఈ మధ్యకాలంలో అది ఉంటాయి కదా, ఎస్సీ వర్గీకరణ కాకుండా రుణమాఫీ నిజంగా కూడా కష్టం. 10 monthsలో డబ్బులు లేని పరిస్థితిలో పాపం 25 lakhs బాగా కష్టపడుతున్నాడు ఇచ్చింది. ఇవన్నీ కూడా 100% పాజిటివ్ నిర్ణయాలే. నేనేమంటా ఒక కొహెసివ్ గ్రూప్ ఉండాలి, కలెక్టివ్ ఉండాలి. క్యాబినెట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందరు కలిసి బాగా తీసుకొని దాన్ని మా పని మేమే చేసినామని చెప్పి తిరగాలి. అసలు ఆ సీఎం అంటే నడుచుకుంటూ పోతుంటే ఒకళ్ళు లేచిన వాడు మంత్రి విజువల్లో టీవీలో చూపించిన అంత ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నారు సీఎం పోయి వచ్చినోడు లేచిన రెస్పెక్ట్ ముఖ్యమంత్రి పోస్ట్కి అట్లది పరిస్థితి. అట్లా కొహెసివ్ గ్రూప్ లేదు. ఆయన దిగిపోతే నేను కూర్చుందామని తయారైంది పాపం అందరు. ఎప్పుడు దిగుతాడా, నేను ఎప్పుడు కూర్చున్నామని ఆ పరిస్థితి ఉంటే. కానీ వితౌట్ ఆయన వీళ్ళు అది గవర్నమెంట్ అది ఉంటుందో కొలాప్స్ అవుతుందో రేపటి సంగతి. ఆయన ఆశపై ఈయన దిగుతే చాలు నేను కూర్చున్నామని ఆలోచన పాపం 6 మంది తయారున్నారు ఆడ. సో ఈ కారణం చేత యూనిటీ లేదు. నిన్న మనం చూసినాం కదా ఎట్లా మాడారు ఒకళ్ళు. ఒక పక్క సీఎం కాంగ్రెస్ పార్టీ. అవును, ఏందో ఆయన ఉద్దేశం ఏమైండొచ్చు మరి, ఎందుకు అట్లా ఆ కొహెసివ్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు. దానివల్ల ఏమైందంటే ఈ మంచి పథకాలు కూడా ప్రజల వద్దకు అవి పోవట్లే, గ్రాస్ రూట్లలో పోవట్లేదు. అక్కడ ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనకంటే ఆయననే ఏమంటున్నాడు, అరే నువ్వు ఎన్ని పనులు చేస్తే చేసినాక 2 నెలల కాలం ఏమట్లేదు, ఈయనకంటే ఆయన న్యాయం కాదని మనకు కూడా తెలుసు. బామ్మ మళ్ళా 10 ఏళ్ల పాటు ఉన్నాడంటే సర్వనాశనం అయిపోయి తెలంగాణ మనకు తెలుసు. కానీ కామన్ మ్యాన్ అట్లా అంటలేడు, మరి ఈయనకంటే ఆయన ఏమంటాడు. అది ఎందుకు వచ్చింది అట నేను అంటే అది వాళ్ళది తప్పది, కరెక్టివ్గా వర్క్ చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయట్లేదు. ఈ రెస్పాన్సిబిలిటీకి యూనిటీని తీసుకురావడం కానీ సీఎం అని చైర్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళు చేయనంత వరకు ఈ విధంగా దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్లో. కానీ ముఖ్యమంత్రిని వస్తే లేవరంత డెమోక్రసీ ఉంటుంది, ఉండకూడదు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ వస్తే లేవరా, అట్లా ఉంది పరిస్థితి పాపం. కాబట్టి ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీలో మీరు అన్ని పార్టీలు తిరిగి చూసిండ్రు, అందరితో ఉన్నారు కదా, ఏ మాట కా మాట ప్రజల కోసం చేద్దామనే తపన ఎవరికి ఉన్నది? టీఆర్ఎస్కు ఉన్నదా, కాంగ్రెస్కు ఉన్నదా, లేదా వ్యక్తులుగా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టుదల తపన ఉందా చేద్దాం ఏదో అని? కేసీఆర్ కూడా ఉంది కదా. కేసీఆర్ కరప్టు అని ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి కాళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు దాని ఏమంటారు, రైతు బంధు భరోసా ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు కదా. మనం తప్పట్టింది ఎక్కడ అంటే కొండలకు ఇచ్చినాం, గుట్టలకు ఇచ్చినాం, రియల్ ఎస్టేట్కి ఇచ్చినాం అన్నాం. కానీ ఈయనకి ఎందుకు ఇచ్చినా మనం అడగలేదు.
అందరికాడికి అందింది కదా అది. అందింది. ఈ ప్రభుత్వం ద్వారా పోతలేదు కదా. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఆగిపోయింది, మిగిలినకి వస్తలేదు, అసలు కూడా వస్తలేదు. అసలు రియల్ ఎస్టేట్ వాడు ఎగిరిపోయింది ఎప్పుడు. ఎగిరిపోవాలి కదా రియల్ ఎస్టేట్ కూడా. మనం పోవాలని కోరుకున్నాం, పోయిన బాగానే ఉంది, కానీ వచ్చేది 4 ఎకరాల వరకు ఆగిపోయింది. కాబట్టి అది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ అయిపోయి. నీటికి సంబంధించిన వరకు మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ యూనిక్ స్కీమ్స్ అని చాలా గొప్ప స్కీమ్స్ మనం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకొని తీరాల్సిందే. తీరాల్సిందే. నీళ్ళకి టిక్కు మనల్ని జనాలు. కరప్షన్ పక్కబెట్టు, కరప్షన్ అనేది పక్కబెట్టు. తింటూ 10% 20% తినడానికి మనం తిట్టినాం కానీ సీఎంఏ అన్నాడు కదా, అధికారులు ఉంటలే ఏం చేయాలి ఆయన ఓపెన్గా అన్నారు. కాబట్టి ఆ రకంగా పబ్లిక్ పల్స్ తెలిసి వాళ్ళకి కావాల్సిన కొన్ని జనరంజకమైనటువంటి స్కీమ్స్ అనేవాడు కేసీఆర్ కూడా ప్రవేశపెట్టిండు, అందులో అనుమానం లేదు. అట్ ద సేమ్ టైం అదే స్పిరిట్తో రేవంత్ రెడ్డి కూడా పనిచేసిండు. పాపం ఏదో చేయాలనే తపనతో ఉన్నాడు, కానీ హైడ్రా ముట్టుకున్నాడు. నువ్వు ఏదో సినిమా యాక్టర్ పాపం నాగార్జున లాంటి వాడు 6 మంది కొట్టుకుంటా పోతే అసలు ఎవడు మనం మాట్లాడకపోదు. నువ్వు పోయి కామన్ మ్యాన్ దగ్గర కెలిక్తివి, అది నీకు బూమరాంగే రివర్స్ వచ్చాయి. అదే పద్ధతిలో మూసి అంటే నువ్వు తట్ట మట్టి తీయకుండానే అవినీతి అని వాళ్ళు తిట్టబట్టి అది బూమరాంగే నీ మీద పడే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనవసరంగా ముట్టుకుంటుకుపోయి 100 ఎకరాలు రాత్రి చదువు చేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నది, ఆ 100 ఎకరాలనే 6 అడుగులు ఏది 6 బిల్డింగ్లు కట్టి టెంట్లు వేసి ఈ అధికారులను అందులో వారేస్తాను, జైల్లో పెడతాను. అది బూమరాంగ్ అయినట్టే కదా నీకు. ఎందుకు ఇది అధికారులు చెప్పాలి, ఎవడో చెప్పాలి, సలహారు ఎవడు అందులో. ఇవన్నిట్లో నిజానికి మంచి ఇంటెన్షన్తో మొదలుపెట్టిన హైడ్రా కానీ, మూసీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ రిక్రూట్మెంట్ కూడా అశోక్ నగర్లో ఎంత గొడవ అయిందో మనం చూసినాం కదా. ఇవన్నీ బూమరాంగ్ అయినాయి ఆయన మీదకి. సో సరి అయినటువంటి పద్ధతిలో ఆయనకు సలహాలు ఎవరు ఇవ్వటం లేదు. ఆయనకైనా తెలవాలి, లేదా పక్కన అని చెప్పాలి. అన్న అది కాదే, వారం రోజులు వాయిదా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, లేదా డిపిఆర్ వచ్చినాక మూసి ముట్టుకుందాం, లేదా హైడ్రాకు ముందే చెప్దాం, అంత బడబాబులు నిలేసేస్తాం, సామాన్యుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం, ఆడిస్తున్నాం అని చెప్తే వాడు సాటిస్ఫై అవుతాడు. నాకు ఉన్నది 10 లక్షలు అయితే నువ్వు 20 లక్షలు ఇస్తా అంటే నేను లేచిపోతానా పోనా, లేకపోతే 10 లక్షలు. ఆ ప్లానింగ్ లేకుండా తొందరపడి చేయడం వల్ల ఈ మంచి స్కీములన్నీ చెప్పబడుతున్నామని కూడా ఆయనకు రివర్స్ కొట్టాయి. ఈరోజు ఎంత పాపులర్ ఏంటో, ఈవెన్ భాషతో కూడా, ఏ భాషతో అయితే ముఖ్యమంత్రి అయినావో ఇప్పుడు అదే భాష చర్చనీయాంశమైంది పబ్లిక్లో. వాళ్ళు ఒప్పుకుంటారు పబ్లిక్ కూడా ఆ భాష. నువ్వు సీఎం అయినావు పోయి అప్పుడు అంటే మాట్లాడు, ఇప్పుడు తిట్టు, ఇటువంటి చెప్పు, అరే తిట్టరా బాబు అంటే వీడు తిడతాడు, నీకంటే ఎక్కువ తిడతాడు. ఇటువంటి చెప్పు, అరే తిట్టరా అంటే నేను తిట్టరా అంటే నీకంటే ఎక్కువ తిడతాడు. నీకెందుకు ఆ తిట్టు కార్యక్రమం? ఇప్పుడు ఏ దాంతో పాపులారిటీ వచ్చిందో సీఎంకి అదే భాషతో ఈరోజు అన్పాపులారిటీ కూడా మూట కట్టుకుంటున్నాడు. ఎవరో చెప్పాలి, తెలియదు ఎందుకు చెప్తలేరు అంటే ఆయన వినట్లేదా, ఎవరు చెప్పట్లేదా తెలియదు మనకి. ఇప్పుడు గుమ్మడల్సే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని గొడవ తీసుకొని ఫోటోలు దిగి అని చెప్పిన వినతి పత్రాలు తీసుకునే కదా. మరి నాది కూడా పెద్ద గొడవ అయింది, ఓ 15 రోజులు నడిచింది అట్లా. దిలీప్ కుమార్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని మరి పిలవలేదు, పిలవదలుచుకునే మరి తెలియదు. ఇప్పుడు పార్టీ ఇక్కడ వచ్చింది.